ఓ షట్ తగిలింది. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈస్ చక్రధర్ బెజవాడ, బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. బాబు, పొద్దున్నే జస్ట్ ఇలా బండి తీసేనే లేదో చిన్న జర్క్ చూసారా, జారింది. కొద్దిగా ఫాస్ట్లో వచ్చింటే పక్కా పడిపోగనేమో నేను. బాబాయ్, ఎందుకైనా బెటర్ కొద్దిగా జాగ్రత్తగానే వెళ్ళాలి. ఇవాళ ముహూర్తం బాగాలేదు. నేను ఇప్పుడైతే పుల్లల గోపీచంద్ అకాడమీ దగ్గర ఉన్నాను. ఇప్పుడు నేను ఫ్రెండ్ దిలీప్ ఇద్దరం కలిపి రాక్ వ్యాలీ అనేదో ఉంది, టెక్సాస్ రాక్ వ్యాలీ. సో దానికైతే వెళ్తున్నాము. ఇవాళ వచ్చేసి సాటర్డే. ఆల్రెడీ దిలీప్ వచ్చేసి ఇన్ఫోసిస్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. లాస్ట్ వీక్ గుర్తుందా, మనం వీకెండ్ రైడ్కి వెళ్ళినప్పుడు మార్నింగ్ 6కి బయలుదేరాను, కానీ అప్పుడు ఫుల్ చలేసింది. ప్లస్ అంతా తెల్లారే వెళ్ళడం వేస్ట్ అనిపించింది. అందుకనే కొద్దిగా లేట్గా స్టార్ట్ అయ్యాము ఇవాళ. అండ్ లొకేషన్ కూడా దగ్గరే, ఆల్మోస్ట్ 23 కిలోమీటర్స్ ఎంత అంతే ఇక్కడండి. ఓకే, నేను వెనకాల ఫాలో అయిపోతా. ఇవాళ ఆఫీసెస్ అన్నీ హాలిడే కాబట్టి కొద్దిగా ఖాళీగానే ఉంది ఈ రోడ్డు. ప్లస్ చాలా ఎర్లీ, చెప్పాలంటే 7 o'clock కాబట్టి. ఇక్కడ నేను ఫ్యూయల్ ఫిల్ చేయించేసుకుంటాను. ఎలాగో సిగ్నల్ కూడా పడింది. ఎక్కువ కొట్టించిన జస్ట్ ఒక 4-5 లీటర్స్ అంతే. సిగ్నల్స్ ఉన్నా కానీ ఈ రోడ్డు మాత్రం ప్రశాంతంగా ఉంటుంది. జస్ట్ ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది, మంచి వ్యూ ఉందనుకోండి. ఇదిగోండి నార్సింగ్ వాకింగ్ హబ్ ఉంది కదా, ఇక్కడికి ఎవరైనా వచ్చి ఇలాగా సైక్లింగ్ కానీ వాకింగ్ కానీ చేస్తే కనుక నాకు కింద కామెంట్ చేయండి. నేను ఎప్పుడో అనుకున్నాను సరదాగా ఫ్రెండ్స్తో వచ్చి ఇలాగా వాకింగ్ అయినా చేద్దాం, సైక్లింగ్ అయినా చేద్దామని, కానీ ఎప్పుడు కుదరలేదు. వికారాబాద్ స్ట్రైట్, బెంగళూరు కూడా స్ట్రైట్, శ్రీశైలం స్ట్రైట్, గచ్చిబౌలి హైటెక్ సిటీ కూడా స్ట్రైటే. నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నా ఈ లొకేషన్కి. ర్యాండమ్గా మనోడే అన్ని సెలెక్ట్ చేస్తున్నాడు వీకెండ్ రైడ్స్ ఎక్కడికి వెళ్దాం అనేది. నాదైతే ఏమీ లేదు, జస్ట్ నేను ప్రేక్షకుడిని మాత్రమే. బాబా, ఎన్ని హై రైజ్ అపార్ట్మెంట్స్ అంటే ఇక్కడ. ఇది హైదరాబాద్లోనా అని అనిపిస్తుంది కొన్ని సార్లు అయితే. ఎందుకంటే నేను లాస్ట్ 5 years బ్యాక్ ఉన్నప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ర్యాండమ్గా ఒక డైవర్షన్ తీసుకుని లోపలికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన కానీ మొత్తం అంతా ఇంకా కొండలే కనబడుతున్నాయి. క్వారీలు అంటారు కదా, సో ఆ టైపు. ఇదిగోండి పెద్ద విల్లాస్ ఇవన్నీ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. అందుకని అనుకుంటా రాళ్ళు మొత్తం అడ్డం పెట్టేశారు వెళ్ళకుండా ఎవరిని. ఇది ఒక్కటి జాగ్రత్తగా దాటేస్తే ఇంక అక్కడి నుండి బాగానే ఉంది అని అంటున్నాడు. చూద్దాం మరి. ఓ షట్ తగిలింది. వడ్డీ ఏబిఎస్ ఆఫ్లో ఉన్నట్టుంది. అలా ముందుగా అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఏమైనా ఉండొచ్చేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఓకే, హియర్ వీఆర్ అట్ టెక్సాస్ రాక్ వ్యాలీ అంట దీని పేరు. ఇక్కడ మూమెంట్ ఏంటంటే ఇది క్వారీ లాగా అనమాట. మొత్తం ఫుల్ డీప్గా తవ్వేస్తే ఆటోమేటిక్గా ఏమొస్తాయి, వాటరే కదా వస్తుంది. సో అలాగే ఇది చిన్న రాక్స్ని తీసేస్తున్నప్పుడు ఆ వాటర్ ఫార్మేషన్ అనేది అలా వచ్చినట్టుంది. సో ఇంకా అలాగే దీన్ని ఏం కెలక్కుండా ఇలా వదిలేశారు. యా, నైస్, వర్త్ అనే చెప్పాలి. అంటే ఇలాంటి ప్లేస్కి ఎప్పుడు మనం వెళ్ళలేదు కదా, ఏదో ఒకసారి ఎక్స్పీరియన్స్ కోసం వచ్చినట్టుంది. ఫొటోస్ కూడా బాగానే వస్తాయి, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జారిపోతుంది ఇది. సో దిస్ ద స్పాట్. అబ్బా, ఇక్కడ వర్స్ట్. ఇక్కడ మొత్తం అంతా చెత్త చెదారం ఉంది. కానీ ఏంటంటే ఇంకా జస్ట్ మనకి ఈ కొండలు అవి బాగా పడతాయి ఫొటోస్ అంతే. ఫస్ట్ మనం రావడం అలా వచ్చాము, అలా వచ్చి ఈ పైకి ఎక్కిన తర్వాత మళ్ళీ కిందకి వెళ్ళిన తర్వాత అక్కడ 2-3 ఫొటోస్ దిగి మళ్ళీ పైకి వచ్చి అదంతా తిరుక్కుని మళ్ళీ ఇటు వచ్చాం. కిందన మాత్రం ఫోటో షూట్స్ ఇవన్నీ అవుతున్నాయి, వెడ్డింగ్ షూట్స్ ఇవన్నీ. అలా స్ట్రైట్ వెళ్ళిపోద్ది అనుకుంటా. ఓకే,
ఇక్కడికి వచ్చాక ఇరుక్కుపోయాము, ఎటు వెళ్ళాలో తెలియట్లేదు, రాంగ్ రూట్ పట్టుకుని వచ్చాం. సో వీ షుడ్ గో బ్యాక్ అగైన్. నాకు తెలిసి మాకన్నా ఘోరంగా ఎవ్వరు వాడరు అనుకుంటా బైక్ని, అంత ఘోరంగా వాడుతున్నాం అసలు. లేదు అలాగే ఇటు ఎక్కదనుకుంటా. సో స్క్రామ్లర్ ట్రై చేస్తున్నాను ఎక్కించడానికి, ఎక్కుతుందేమో చూద్దాము. ఎక్కదు కదా. ఆఫ్ రోడ్ చేస్తే ఇదిగోండి ఇలా ఉంటాయి కష్టాలు. మధ్యలో ఎక్కడైనా ఇరుక్కుపోతే ఇంత కష్టం ఉంటుంది. సో ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫైనల్లీ ఇంకెక్కడి నుండి అయితే స్టార్ట్ అయిపోయాము. సో గైస్ ఇంకా ఎక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేస్తాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఏంటంటే షార్ట్ అండ్ స్వీట్గా పెడదాం అనుకుంటున్నాను వీకెండ్ రైడ్స్ అన్నీ కూడా. ఇంకా మీకు ఏమైనా అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ తెలిసి ఉంటాయి కనుక ఈ లొకాలిటీలో నాకైతే కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీకెండ్ ట్రై చేద్దాము. ఇక్కడ ఏదో లేక్ కనపడింది, నేను అనుకోవడం ఏంటంటే హిమాయత్ సాగర్ లేక్ అనుకుంటున్నాను. నేను ఒకసారి ఆల్రెడీ దీని మీద ఒక వీడియో అయితే చేసి పెట్టుంచాను 1 year బ్యాక్ అయితే, కానీ నేను అప్పుడు వచ్చింది ఈ వైపు కాదు, అటు బ్యాక్ సైడ్ అనమాట. అక్కడ అన్నీ గెస్ట్ హౌసెస్ అవన్నీ ఉంటాయి.